సముద్రం లోపల మెట్లు, గోడలు, దారులు కనిపిస్తే మీరు నమ్ముతారా? ఇది సినిమా కాదు, కల్పితం కాదు. జపాన్ దేశంలో నిజంగా కనుగొనబడిన ఒక రహస్య నగరం కథ. ఈ వీడియో చివరి వరకు చూస్తే చరిత్ర మీద మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. యోనగుని అనేది జపాన్ దేశానికి దక్షిణంగా ఉన్న చిన్న దీవి. ఇక్కడ సముద్రం చాలా లోతుగా, నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. 1986లో ఒక ప్రొఫెషనల్ డైవర్ ఈ ప్రాంతంలో డైవ్ చేస్తున్నప్పుడు అసాధారణమైన దృశ్యం చూశాడు. సముద్రం లోపల పెద్ద పెద్ద రాతి మెట్లు, సూటిగా ఉన్న గోడలు, చతురస్ర ఆకారాలు కనిపించాయి. కొన్ని రాళ్ళు అయితే పర్ఫెక్ట్ 90 డిగ్రీ కోణంలో ఉన్నాయి. ఒక దేవాలయంలా, లేదా ఒక పురాతన నగరంలా అవి కనిపించాయి. డైవర్స్ ఆశ్చర్యంతో ఫోటోలు, వీడియోలు తీశారు. శాస్త్రవేత్తలు చెప్పింది ఒక్కటే, ఇవి సహజంగా ఏర్పడ్డ రాతి నిర్మాణాలు. భూకంపాలు, నీటి ప్రవాహం, కాలక్రమంలో జరిగిన క్షయం వల్ల ఇలాంటి ఆకారాలు వచ్చాయని అన్నారు. జపాన్ ప్రాంతం భూకంపాలకు ప్రసిద్ధి కావడం వల్ల ఈ వాదనకు బలం ఇచ్చారు. కానీ ఇక్కడే పెద్ద ప్రశ్నలు మొదలవుతాయి. ప్రకృతి ఇంత పర్ఫెక్ట్ మెట్లు ఎలా చేస్తుంది? అన్ని రాళ్ళు ఒకే దిశలో ఎందుకు ఉన్నాయి? కొన్ని చోట్ల రోడ్డుల్లా ఎందుకు కనిపిస్తున్నాయి? ఇవి నిజంగా సహజమే అయితే ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి నిర్మాణాలు ఎందుకు లేవు? కొంతమంది పరిశోధకులు అంటున్నారు, ఇది వేల సంవత్సరాల క్రితం ఉన్న ఒక ప్రాచీన నాగరికత అవశేషమని. సముద్ర మట్టం పెరిగినప్పుడు ఈ నగరం పూర్తిగా మునిగిపోయిందని వారు నమ్ముతున్నారు. ఇది మనకు తెలిసిన చరిత్ర కంటే పాత నాగరికత అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. యోనగుని నిర్మాణాలు ప్రకృతి సృష్టినా, లేదా మనం మరచిపోయిన నాగరికత? శాస్త్రం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. అందుకే యోనగుని ఈ రోజుకి ఒక ప్రపంచ రహస్యమే. మీ అభిప్రాయం ఏంటి? ఇది సహజ నిర్మాణమా, లేదా ప్రాచీన నగరమా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి రియల్ మిస్టరీ వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.